హలో ఫ్రెండ్స్, రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అని చేయండి. పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అని చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు. ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రభుత్వ శాఖలు ఉన్నటువంటి ఖాళీల భర్తీకి జీవోఎంఎస్ నెంబర్ 39 రూపంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వీటికి సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. వీటిని వీలైన త్వరగా అంటే 9 మంత్స్లోనే ఖాళీల భర్తీకి సంబంధించి చర్యలు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుందన్నమాట. ఎటువంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా వీటన్నిటిని భర్తీ చేయాలి తక్షణమే అని చెప్పి భావిస్తున్నారు. వేకెన్సీ అనేది చాలా తక్కువ, మనం ఊహించినటువంటి స్థాయికి అయితే ఈ యొక్క ఫస్ట్ క్యాండర్ అనేది రీచ్ కాలేదని చెప్పుకోవాలి. అయితే తప్పకుండా వీటిని మనం స్వాగతించాలి. సో వీరు 9 మంత్స్లోనే వీటన్నిటిని కూడా భర్తీ చేస్తామని చెప్పి అంటున్నారు. అండ్ అంతేకాకుండా డిసప్పాయింట్ ఎక్కువగా అయిన అంశం ఏంటంటే మనం డిఎస్సి కోసం తర్వాత గ్రూప్స్ మరియు పోలీస్ రిక్రూట్మెంట్లో కూడా పెద్దగా వేకెన్సీ అనేవి లేవు, చాలా తక్కువ వేకెన్సీస్ అనమాట. సో అందువల్ల చాలామంది యాక్సెప్ట్ అనేది చేయలేకపోతున్నారు ఈ క్యాండర్ని. ఓకే, అయినప్పటికీ కూడా ప్రభుత్వం తప్పకుండా ఒక ఆలోచన చేస్తుందని చెప్పి భావిద్దాం. ఎందుకు ఇంత తక్కువ వేకెన్సీస్ని వీరు ఫిల్ చేస్తున్నారు అనేది ఎవరికి కూడా తెలియడం లేదు. ఓకే, అయితే తప్పకుండా ఏదో ఒక అప్డేట్ అయితే ఉంటుంది త్వరలోనే మనకు. ఇందులో కనీసం డిఎస్సి సంబంధించి వేకెన్సీస్ కోసం ఎక్కడ కూడా మనకు మెన్షన్ అనేది చేయడం అనేది ఆశ్చర్యం అని చెప్పుకోవాలి. ఈ క్యాలెండర్లో వీరెందుకు దీనికి ప్రాధాన్యత ఇవ్వలేదు అనేది అర్థం కావడం లేదు. అప్డేట్ ఉంటే తప్పకుండా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. వారి క్యాలెండర్లో మెన్షన్ చేయకుండా దీనికి స్పెషల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారేమో, అది మనకు తెలియదు అది. ఓకే, ఈ యొక్క జీవన్ మీరు ఇంకా కూడా పొందేందుకు అవకాశం అయితే ఉంది, లింక్ అయితే ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ నందు ఇది డిపార్ట్మెంట్కి సంబంధించి వేకెన్సీ పరంగా సమాచారం అయితే చూడొచ్చు. చాలా ఎక్కువ డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి కాబట్టి ప్రతిదాన్ని కూడా మనం చదువుతూ ఉంటే టైం అయితే ఎక్కువ పడుతుంది. ఓకేనా, మీకు నెమ్మదిగా స్క్రోలింగ్ అనేది చేస్తాను, తద్వారా మీరు వేకెన్సీ పరంగా సమాచారం చూడగలరు. కేవలం ప్రస్తుతం మనకి ఈ విధంగా మాత్రమే ఈ యొక్క జియో అయితే అందుబాటులో అయితే రావడం జరిగింది. సంబంధిత డిపార్ట్మెంట్లోనే వేరువేరుగా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేసినప్పుడు మీకు అక్కడ ఏ కేటగిరీ అభ్యర్థులకు ఎన్ని అనేది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. చాలా డిసప్పాయింట్ అయితే అయ్యారు గ్రూప్స్ అభ్యర్థులు అండ్ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి తక్కువ వేకెన్సీ అనేవి రిలీజ్ చేశారని చెప్పి బాధపడడం జరిగింది. టెట్ మరియు డిఎస్సి సంబంధించి అభ్యర్థులు అయితే అసలు కోలుకోలేదని చెప్పుకోవాలి. ఇప్పటికీ కూడా కామెంట్ అనేది చేస్తూ ఉన్నారు, ఎందుకు ఈ యొక్క క్యాలెండర్లో వాళ్ళని మెన్షన్ చేయలేదు అని చెప్పి. మరి తప్పకుండా ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుంది, స్పెసిఫిక్గా వారికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది లేకపోవడం అనేది. ప్రభుత్వం ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఈ డిఎస్సి సంబంధించి చాలా వేకెన్సీని భర్తీ అనేది చేయబోతున్నాము అని చెప్పి. పాఠశాలను కూడా చాలా వరకు కూడా అభివృద్ధి చేశారు. అండ్ అంతేకాకుండా విద్యావస్థలో కూడా చాలా రకాల మార్పులు తీసుకురావడం జరిగింది. పాఠశాలన్నీ కూడా ఆంగ్ల మాధ్యమం చేయడము అండ్ ఇంటర్ డిగ్రీలో కూడా వీటికి సంబంధించి ప్రయారిటీ అనేది ఇవ్వడము అనేది త్వరలోనే వీటికి సంబంధించి కూడా అప్డేట్ అయితే వస్తుంది. సో ప్రతిదీ కూడా ప్రస్తుతం కొంచెం ప్రశ్నార్థకంగా అయితే ఉందన్నమాట అందరిలో కూడా. కేవలం ఇన్ని పోస్టులకు భర్తీ చేసేందుకు ఇంతలాగా అవ్వాలా అని చెప్పి కూడా ఒక ఇదైతే ఉంది. మరి తప్పకుండా ఒక అప్డేట్ కనుక వచ్చినట్లయితే మీకు అందిస్తూ ఉంటాను. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని అయితే లేదు. గవర్నమెంట్ అయితే 9 మంత్స్లో వీటిని భర్తీ చేయడానికి ఒక సంకల్పం అయితే చేసుకుంది. ఇన్ని ఆ వేకెన్సీస్కి చాలా ఎక్కువ డిపార్ట్మెంట్సే. ఓకే, తక్కువ పోస్టులే కానీ స్వాగతిద్దాం. తప్పకుండా ఏదైనా సరే ఒక నిర్ణయం అయితే ఉంటుంది అని చెప్పి. సో 10,143 వేకెన్సీస్కి ప్రస్తుతం ఈ సంవత్సరం మనకు ఈ క్యాలెండర్ అయితే రిలీజ్ చేశారు. అభ్యర్థులందరూ కూడా డిసప్పాయింట్ అయితే అవ్వడం జరిగింది, ఇది కూడా వాస్తవమే. కానీ తప్పకుండా మనకు ఒక మంచి అవకాశం అయితే లభించడం అయితే జరుగుతుంది. త్వరలో మనకు నోటిఫికేషన్ పరంగా మరేదైనా సరే సమాచారం వచ్చినట్లయితే మీకు అందిస్తూ ఉంటాను. సో డిఎస్సి కోసం ఎదురు చూసే అభ్యర్థులకు నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే టెట్కి సంబంధించి గైడ్లైన్స్ అయితే వచ్చాయి, ఎగ్జామ్కి సంబంధించి సిలబస్ కూడా వచ్చింది. ఓకే, వీరి క్యాలెండర్లో ఇవ్వకపోవడానికి ఏదైనా రీజన్ అయి ఉండొచ్చు, లేదంటే ఈ సంవత్సరం కాకుండా నెక్స్ట్ సంవత్సరం ఏదైనా నెక్స్ట్ ఇయర్ క్యాలెండర్లో ఉండొచ్చేమో. టెట్ని మనకు ఎవ్రీ ఇయర్ 2 times అనేది కండక్ట్ చేయాలి, బట్ అది ప్రస్తుతం 1 year అన్నట్టుగా వారు చేయడం జరిగింది. సో ఇందులో ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు అనేది మనకు కొంచెం ఇబ్బందికరమైన అంశమే.
అయినప్పటికీ కూడాను మనం మన యొక్క ప్రిపరేషన్ని కొనసాగిస్తూ ఉండాలి. డిఎస్సి అభ్యర్థులందరూ కూడా ఎంత మాత్రము దిగులు చెందకుండా టెట్కి బాగా ప్రిపరేషన్ అయితే అవ్వండి. సిలబస్లో చాలా వరకు కూడా మార్పులు అయితే వచ్చినాయి కాబట్టి ఓకే, నేను ఇదే మాత్రమే చెప్పగలను. మీ ప్రిపరేషన్ ఎంత మాత్రము ఆపకుండా కొనసాగిస్తూనే ఉండండి. కొత్త టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చదువుతూ ఉండండి. ఓకే, ఇటువంటి అప్డేట్ వచ్చినా సరే మీకు అందిస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.